వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. 10 మందిలో మాట్లాడాలంటే కొందరు ఆసక్తి చూపించరు. తమ నోటి దుర్వాసన ఇతరులను ఇబ్బంది పెడుతుందని భావిస్తారు. ఋతువులు కాలాలతో సంబంధం లేకుండా చాలామందిని బాధించే సమస్య ఇది. కారణం ఏదైనా సరే తగిన చికిత్స అందిస్తే దీనిని నివారించవచ్చు. ఈ సమస్యకు మనం ఆహారం ఒకటే కారణం అనుకుంటుంటాం, కానీ కాదు. దంతవ్యాధులు, మధుమేహం, నోరంతా పొడిబారటం, సైనస్, ఊపిరితిత్తులు, మూత్రాశయం, కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఉండవచ్చు. జీర్ణాశయంలో ఇబ్బందులు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి తినటం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. వీటిలో కొన్నింటి వల్ల వచ్చే నోటి దుర్వాసనను ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి జాగ్రత్తలు తీసుకోవడంతో తగ్గించుకోవచ్చు. ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోవటం వల్ల దంతాలు పరిశుభ్రంగా ఉంటాయి, బ్యాక్టీరియా చేరదు. అలాగే రోజుకి కనీసం 6 నుంచి 7 లీటర్ల మంచినీటిని తాగటం వల్ల ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చు. ఆ తర్వాత కూడా నివారణ కనిపించకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది. గృహ వైద్యంతో నోటి దుర్వాసన తగ్గించుకోవచ్చు. 1 చెంచా స్వచ్ఛమైన కొబ్బరి నూనె నోట్లో వేసుకోవాలి. 20 నిమిషాల పాటు మింగకుండా పుక్కిలించాలి. అలాగే మెంతి నూనె లేదా ట్రీ ఆయిల్తో కలిపి పుక్కిలించినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. రోజులో ఉదయం, సాయంత్రం 1/2 చెంచాడు జీలకర్ర నోట్లో వేసుకొని బాగా నమిలి మింగాలి. దీంతో నోట్లో ఉండే క్రిములు నశించి దుర్వాసన దూరం అవుతుంది. అంతేకాదు, జీర్ణశక్తి పెరిగి జీర్ణాశయం పనితీరు మెరుగుపడుతుంది. దీంతో కూడా దుర్వాసన తగ్గుముఖం పడుతుంది. ఉదయాన్నే 1/2 చెంచాడు అల్లం ముక్కలను నమిలి మింగాలి. నోటిలో అలాగే జీర్ణాశయంలోని బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే వేడి నీళ్ళలో చెంచాడు అల్లం ముక్కలను వేసి బాగా మరగబెట్టి చల్లార్చి ఈ నీటిని పుక్కిలించాలి. రోజులో ఒక్కసారైనా గ్రీన్ టీని తాగితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుముఖం పడుతుంది. నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. దంత సమస్యల వల్ల వచ్చే దుర్వాసనకు నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పళ్ళు ఔషధంలా పనిచేస్తాయి. అలాగే మంచి బ్యాక్టీరియాను పెంచే పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. దానివల్ల సమస్య అదుపులోకి వస్తుంది. 1/2 చెంచాడు వంట సోడాను గ్లాసు నిమ్మరసంలో కలిపి తాగాలి. నోట్లో, జీర్ణాశయంలోని చెడు బ్యాక్టీరియా పోతుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా ఉప్పు కలిపి పుక్కిలించాలి. రోజులో 2 సార్లు ఇలా చేస్తే దంతాలు, గొంతుకు సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి. దంత సమస్యలకు చెక్ పెట్టే గుణం జామ పండుకు ఎక్కువగా ఉంటుంది. రోజుకి 1 జామకాయను తింటే చాలు. దంత, నోటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. యాలుకలు, దాల్చిన చెక్క కూడా బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వీటిని అప్పుడప్పుడు నోట్లో వేసుకుని నమిలినా చాలు. నీలగిరి తైలం ఈ సమస్యకు సహజ సిద్ధమైన ఔషధం లాంటిది. దీంతో నోటిని పుక్కిలిస్తే నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది. 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ను 1/4 కప్పు మంచినీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు పుక్కిలిస్తే చాలు. నోటి దుర్వాసన దూరం అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.